హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టేల్స్ ఆఫ్ భారతి. ఈరోజు మన ఛానల్లో మా ఊరు దగ్గరలోనండి ఒక చెరువు ఉంది. అది సమ్మర్ నుంచి కొంచెం ఎండిపోయిందనమాట లైట్గా. అక్కడికండి ఏ ఊరు నుంచో తెలీదు మంచి కొంగలు వచ్చాయండి. ఇవాళ అవి చూద్దాం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం దారిలో, పదండి. యాక్చువల్గా మా ఇంటి నుండి మా అమ్మగారి ఇంటికి వెళ్తుంటే దారిలో మాకు ఈ చెరువు వస్తుంది అనమాట. ఎక్కువగా అసలు ఎప్పుడూ నిండుగా ఉండి వాటర్తోనే ఉంటుంది, ఫిష్సే ఉంటాయి. అయితే కొంగలు చూసేసరికి చాలా ముచ్చటేసింది. చూడండి, చాలా ప్రశాంతంగా ఉన్నారు కదండి. గుడి దగ్గర చెరువు అనమాట. చూసారు ఆ కొంగలు, నేను జూమ్లో పెట్టాను. యాక్చువల్గా నేను వీడియో తీస్తుంటే చాలా అసలు కాన్షియస్గా నన్ను చూసి ఇంకా ఏమి వాటి పని చేసుకోవడం మానేసి అలా చూస్తూ ఉన్నాయండి. భలే అసలు వాటి లెగ్స్ చెరువులో అంటే చెరువు ఎండిపోవడం వలన బాగానే నిలబడి ఉన్నాయి అన్నమాట. పెద్ద పెద్ద కొంగలు. ఎక్కడి నుండి వచ్చాయో పెద్ద పెద్ద కొంగలు అనమాట. యాక్చువల్గా నేచర్ని చూడగానే మనం చాలా ఆకర్షితులు అయిపోతామండి. ప్రశాంతమైన గుడి, చెరువు, కొంగలు ఇవన్నీ చూస్తే అదే అనిపించింది. అవును కదా, ఏదన్నా నేచర్కి మటుకి మనం ఆకర్షించుకుంటాం. అవన్నీ ఏంటో అప్పటి వరకు చక్కగా ఎగురుతూ తింటూ ఉన్నాయి. ఇంకా నేను వీడియో తీయడం స్టార్ట్ చేసిన తర్వాత అలాగే నిలబడి నన్ను చూస్తూ ఉండిపోయింది. చూడండి ఎలా ఉన్నాయి. ఇక్కడ ఒక 2 ఉన్నాయన్నమాట. ఓ 10-15 అలా చెరువు అంతా అక్కడక్కడ ఉన్నాయన్నమాట. అది కొంచెం ఎండిపోవడంతో చేపలు అయ్యి వాటికి బాగా కనిపిస్తున్నాయి ఏంటో, అందుకని మా ఊరు వచ్చేసేయండి బొమ్మలు. చక్కగా నీటిలో నిలబడే చేపలు వెతుక్కుంటున్నాయి. చాలా బాగుంటుంది కదా అలా. అలాగా వెళ్తున్న దాన్ని ఆగిపోయి వాటిని చూడగానే దగ్గరికి వెళ్ళి వీడియో తీసాను అనమాట, మీకు కూడా చూపించాలని. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇదండి ఈరోజు వీడియో, మీకు చూపించాను, అదే నాకు తృప్తి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ భారతి ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను.